ఇన్నాళ్ళకు నాకు మంచి జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు నా రాజు నాకు దక్కబోతున్నాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత నా రాజు నాకు దక్కుతున్నాడు అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటుంది యామిని ఆడిన మాటలకి వాళ్ళ అమ్మ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక కావ్య అయితే రాజు గురించి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా రాజు గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య. అక్కడే ఉన్న కనకం బయటన కూర్చుంటూ ఉంటుంది. ఏంటి, ఏ విషయం గురించి బాధపడుతున్నారో అని అయితే కనకం వాళ్ళని అడుగుతూ ఉంటుంది యామిని వాళ్ళ అమ్మ నాన్నని. మాకు కాబోయే అల్లుడికి యాక్సిడెంట్ అయ్యింది, తను గతం మర్చిపోయాడు, కానీ నా కూతురు మాత్రం తన్నే పెళ్లి చేసుకుంటానంటుంది అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే కనకమైతే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడమే మంచిది అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా యామిని వాళ్ళ అమ్మ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. తను ఇష్టపడింది కాబట్టి తనకిచ్చే పెళ్లి చేయడం మంచిది అనేసరికి యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే రెండైతే ఒకసారి మా అల్లుడిని చూద్దురు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే కనకమైతే పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. రాజు అయితే స్పృహ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక యామిని వాళ్ళ అమ్మ అయితే కనకాన్ని రాజున్న రూమ్కి అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. అలా రాజున్న రూమ్కి అయితే కనకాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. రాజు అయితే తన గదిలో అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది ఏంటి అనేది ఆలోచిస్తూ అలా ఉంటాడు స్పృహలోకి వచ్చి.